వినాయక చవితి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హిందువులు గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత 3 రోజులుగా వినాయకుడికి భజనలు చేస్తూ భక్తితో పరవశం చెందుతున్నారు. గల్లీకో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు భక్తులు. చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిలబెడుతున్నారు. ఇలా చేయటం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కానీ పర్యావరణం బాగు కోసం కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేస్తున్నారు. కొత్తగా ఆలోచిస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ టాలెంట్కు పదును పెట్టి రకరకాలుగా వినాయకుడి ప్రతిమలను తయారు చేస్తున్నారు. కొందరు మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తే ఒకచోట గొడుగు, చెరుకు, అరటిపళ్ళు ఇలా రకరకాల వస్తువులను వినియోగించారు. పెద్దపల్లి జిల్లాలో కొందరు గడ్డిని ఉపయోగించి కూడా గణనాథుణ్ణి తయారు చేసి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని తినువాడలో ఎప్పటినుంచో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు గ్రామస్తులు. గత 40 ఏళ్ల నుంచి పర్యావరణ హిత వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. గడ్డితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పర్యావరణానికి హాని చేసే ఎలాంటి వస్తువులను వినియోగించటం లేదు. గడ్డి, వెదురు బొంగులు, కొన్ని రకాలైన వస్త్రాలను వాడుతున్నారు. అలా క్లాత్లో గడ్డిని నింపి సపోర్ట్గా వెదురు బొంగులు పెడుతున్నారు. గడ్డితో తయారైన భారీ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకులు తాతలు ముత్తాతల నుండి దీన్ని గడ్డి దర్భ వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. ప్రకృతిని కాపాడుటకు ప్రకృతిని అన్ని రకాల మేము చూసుకుంటూ ప్రతిదీ కూడా ఆలోచనతోటి వెదురు బొంగుతోటి, కర్రతోటి, గడ్డితోటి, మన బట్టతోటి తయారు జరుగుతుంది. దీన్ని ప్రతిదీ కూడా మేము అందరం కలిసి సమిష్టిగా మా పెద్ద మనుషులు కులదైవంగా మేము అందరం కూడా దీన్ని కాపాడుకుంటూ ప్రతిదీ కూడా అందరం సమిష్టిగా ఆలోచన చేసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. 45-50 సంవత్సరాల నుండి మా పెద్ద మనుషులు గడ్డితో, వెదురు బొంగులతో గడ్డి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము మేము మా పూర్వీకులు చేసిన విధంగానే ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితికి భగవంతుణ్ణి ఒక వారం రోజుల ముందు మొదలు పెట్టుకొని తయారు చేయడం జరుగుతుంది. నవరాత్రులు పెద్దపల్లి జిల్లా నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారం రోజుల ముందే వినాయకుడి విగ్రహం తయారు చేస్తారట. అయితే నిమజ్జనం జరిగే రోజున ప్రత్యేకంగా స్వామివారి తొండ నుంచి గంగాజలం వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.